నమస్తే విద్యార్థి మిత్రులారా, నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనం ఆంగ్ల వ్యాకరణం చాలా సులభమైన రీతిలో నేర్చుకుంటున్నామమ్మా. ఈరోజు క్లాస్లో ఇఫ్ నాట్ అంటే అన్లెస్, ఒకవేళ లేకపోతే. ఇఫ్ అంటే ఒకవేళ, ఇఫ్ అంటే కండిషన్ అమ్మా. ఇఫ్ అంటే ఒకవేళ నువ్వు వస్తే నేను ఇస్తాను, ఇలాగనమాట కండిషన్. ఈ కండిషన్స్ 3 రకాలు ఉంటాయమ్మా, చూద్దాం మనం దీంట్లో. ఇఫ్ ఒకవేళ, ఇఫ్ నాట్ లేకపోతే, ఇఫ్ నాట్ అన్లెస్. అన్లెస్ అంటే కూడా అన్లెస్ అంటే ఇఫ్ నాటే అమ్మా. ఇఫ్ నాట్ అంటే అన్లెస్, అన్లెస్ అంటే ఇఫ్ నాట్, ఒకవేళ లేకపోతే అన్నమాట. అయితే మరి ఇఫ్ కండిషన్, కండిషన్ అంటే ఏ కండిషన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి చూద్దామమ్మా. ఎగ్జామినేషన్స్లో చాలా కన్ఫ్యూజ్ చేసే టాపిక్ అమ్మా ఇది, ఈ కండిషన్స్, ఇఫ్ కండిషన్స్ అన్నమాట. ఏ కండిషన్లో ఏ టెన్స్ వాడాలి, ఏ టెన్స్ కరెక్ట్గా ఉంటుంది, ఇది కన్ఫ్యూజ్ వస్తుందమ్మా. ఇక్కడ నేను ఆ కన్ఫ్యూజ్ని దూరం చేస్తాను. చూడండి అమ్మా, ఇక్కడ ఇఫ్ అంటే కండిషన్ అని చెప్పాను. ఫస్ట్ ప్రాబబుల్ కండిషన్, ప్రాబబిలిటీ, సంభవము, సంభావ్యము అంటే అవుతుందన్నమాట. ప్రాబబిలిటీ అంటే అది అవుతుంది, ఎప్పుడు అవుతుంది, అది చేస్తే అవుతుంది. కండిషన్ ఇఫ్ అన్నమాట. తెలుగులో కూడా రాసుకోండమ్మా, ప్రాబబుల్ కండిషన్, సంభావ్యమైన కండిషన్ అన్నమాట. అయితే ఈ సంభావ్యం ఏంటంటే ఏంటి, చేస్తే ఇది అంటే ఇది ఓకే అంటే ఇది సంభవిస్తుంది, ఇది సంభవం అన్నమాట. మరి ఎప్పుడు సెంటెన్స్ చూడండమ్మా, ఇఫ్ యూ స్టడీ హార్డ్, ఇఫ్ ఒకవేళ, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యు విల్ పాస్. ఒకవేళ నువ్వు కష్టపడి చదివితే నువ్వు పాస్ అవుతావు, చదవకపోతే అంతే. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రాబబుల్ కండిషన్. అంటే ఇది సంభవిస్తుంది, ఇది అవుతుంది, ఇది పాసిబుల్ అనమాట. దీంట్లో మరి ప్రాబబుల్ కండిషన్లో ఏ టెన్స్ యూజ్ చేసాం కొంచెం చూడండి. ఇక్కడ ప్రాబబుల్ కండిషన్లో టెన్స్ ఏది యూజ్ చేసాం, ఇక్కడ ఫస్ట్ ఇఫ్ క్లాస్లోనేమో ఇఫ్ యూ స్టడీ హార్డ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అమ్మా. ఇఫ్ యూ స్టడీ హార్డ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. తర్వాత ఏదైతుందో యు విల్ పాస్, దిస్ ఇస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. గుర్తుంచుకోండి, రాసుకోండి. అంటే ప్రాబబుల్ కండిషన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ 2 క్లాస్ ఉంటాయమ్మా. ఇక్కడ యు విల్ పాస్ మెయిన్ క్లాస్, ఇది ఇఫ్ యూ స్టడీ హార్డ్ ఇది సబార్డినేట్ క్లాస్ అమ్మా. సో ఈ విధంగా దీంట్లో ప్రెజెంట్ టెన్స్ ఉంది. ఇక రెండో చూద్దాం, ఇంప్రాబబుల్ కండిషన్. ఫస్ట్ ఇది ప్రాబబుల్, సెకండ్ది ఇంప్రాబబుల్. ఆల్మోస్ట్ అసంభావ్యం అన్నమాట. ఆల్మోస్ట్ కాదు, ఆల్మోస్ట్ కాని కిందకే లెక్క. ప్రాబబిలిటీ అంటే అవుతోంది, ఇది ఇంప్రాబుల్ అంటే సంభవం కానిది, అసంభవమైనది. ఆల్మోస్ట్ కాదే అర్థం. మరి దీంట్లో సెంటెన్స్ లాగా చూద్దామమ్మా. ఇఫ్ హీ స్టడీడ్ హార్డ్ హీ వుడ్ పాస్. ఇఫ్ హీ స్టడీడ్ హార్డ్ హీ వుడ్ పాస్ అంటే అతను ఒకవేళ కష్టపడి చదివి ఉంటే అతను పాస్ అయ్యేవాడు, ఇదన్నమాట ఇంప్రాబబుల్. అంటే దీని అర్థం ఏంటి, మరి కష్టపడి చదవలేదేమో, మరి పాస్ కాలేదేమో అంటే ఇది సంభవము కాదు, ఆల్మోస్ట్ కాదు, చాలా తక్కువ అన్నమాట కండిషన్స్. ఇక దీంట్లో ఏ టెన్స్ వాడారమ్మా, ఇది చూడండి, టెన్స్ చూడండి ఇక్కడ. ఇఫ్ హీ స్టడీడ్ హార్డ్, ఇఫ్ హీ స్టడీడ్, ఈ స్టడీడ్ అమ్మా సింపుల్ పాస్ట్ టెన్స్, V2 అమ్మా, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. మళ్ళా ఈ క్లాస్లో మరి ఇక్కడ ఏముంది, సబ్జెక్ట్ తర్వాత వుడ్ ఉందమ్మా, వుడ్ తర్వాత V1 హీ వుడ్ పాస్. అంటే ఇది ఇంప్రాబబుల్ కండిషన్ అమ్మా. ఈ విధంగా ప్రాబబుల్ కండిషన్, ఇంప్రాబబుల్ కండిషన్ ఎగ్జామినేషన్స్లో జనరల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తారు. సెంటెన్స్ రాంగ్ ఇస్తారు, ఫైండ్ ద ఎర్రర్ అంటారు, తప్పు ఎక్కడుందో గుర్తుపట్టండి అంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఇటువంటి సెంటెన్స్ ఇస్తారమ్మా. అప్పుడు ఇవి కనుక మనకు తెలిసి ఉంటే తప్పు ఎక్కడుందో తెలుస్తుంది, ఇవి కనుక తెలియకపోతే మనమే తప్పు చేస్తాం, 1 మార్క్ పోతుందమ్మా. వెల్, ఇక మూడవది ఇంపాసిబుల్ కండిషన్. ప్రాబబుల్, ఇంప్రాబబుల్. ప్రాబబిలిటీ అంటే సంభవం, అవుతుంది, అది చేస్తే అవుతుంది. కండిషన్ ఉట్టి మాత్రం కాదు, చేస్తేనే అవుతుంది. ఇక మూడవది ఇంపాసిబుల్ అంటే
అసాధ్యమైన కండిషన్ అనమాట. అసాధ్యం అసలు కానే కాదు, సాధ్యము కానిది, ఇంపాసిబుల్. ఏముంది ఒకటే, ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇదమ్మా కన్స్ట్రక్షన్, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ హార్డ్, నేను ఒకటే ఇదే సెంటెన్స్ ఇచ్చానమ్మా. సెంటెన్స్ నేను చేంజ్ చేయలేదు, ఎందుకంటే మీకు అర్థం కావడానికి ఒకే సెంటెన్స్ ఇక్కడ ఇచ్చాను నేను. మరి దీంట్లో ఏ టెన్స్ ఉందమ్మా చెప్పండి, మనం టెన్స్ నేర్చుకున్నామమ్మా. ఎస్, ప్లీజ్ టెల్ మీ విచ్ టెన్స్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ సెంటెన్స్. ఎస్, యూ టేక్ టైమ్. ఓకే, రైట్ అమ్మా. దిస్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అమ్మా. హ్యాడ్ స్టడీడ్, హీ సబ్జెక్టు, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, స్టడీడ్ V3 పాస్ట్ పార్టిసిపల్ అమ్మ. దిస్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇంపాసిబుల్ కండిషన్లో సబార్డినేట్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుందమ్మా. ఇక రెండో మెయిన్ క్లాస్లో హీ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇంప్రాబుల్ కండిషన్లో వుడ్ పాస్ తీసుకున్నాము ఇక్కడ. వుడ్ పాస్ అంతే, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే వుడ్ పాస్ వచ్చింది. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే హీ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇది ఇంపాసిబుల్ కండిషన్ అమ్మా. అంటే దీని అర్థం ఏంటో తెలుసా, అంటే అతను హార్డ్, అంటే అతను చదవలేదు, అతను పాస్ కాలేదు, దీని అర్థం అన్నమాట. అసాధ్యం, ఇది అయిపోయింది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్లో ఎప్పుడో అయిపోయింది, వాడు చదవలేదు, చదివి పాస్ అయ్యేవాడు, ఇట్లా అంటాం కదా మనము. ఇదన్నమాట ఇంపాసిబుల్ కండిషన్, అంటే అసాధ్యమైన కండిషన్ అన్నమాట. ఈ విధంగా ఇఫ్ యొక్క యూజ్ ఉంటుందమ్మా. ఇఫ్ అనేది కండిషన్లో యూజ్ చేస్తాం. ఇఫ్ ఇక ఈ మూడమ్మ ప్రాబబుల్, ఇంప్రాబుల్, ఇంపాసిబుల్, ఈ మూడు కండిషన్స్ రాసుకోండి, గుర్తుంచుకోండి. మీకు ప్రాక్టీస్ కొరకు మీరు చదువుతూ ఉండండి అమ్మా. బుక్స్ చదవండి, న్యూస్ పేపర్స్ చదవండి, ఇంగ్లీష్ వార్తలు వినండి, మీ ఇంగ్లీష్ డెవలప్ అవుతుందమ్మా. వెల్, ఇక దీని తర్వాత మరి ఇఫ్ని, ఇఫ్ నాట్ని, అన్లెస్ని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి చూద్దామా ఇప్పుడు. అన్లెస్ క్యాన్ బి చేంజ్డ్ ఇన్ ఇఫ్ నాట్ అండ్ ఇఫ్ నాట్ ఇంటూ అన్లెస్. ఇఫ్ నాట్ని అన్లెస్గా మార్చవచ్చు, అన్లెస్ని ఇఫ్ నాట్గా. అంటే ఒక సెంటెన్స్లో ఇఫ్ నాట్తో రాయవచ్చు సెంటెన్స్ని, లేకపోతే అన్లెస్తో కూడా రాయొచ్చు. ఇది చూడండి అమ్మా, కేర్ఫుల్లీగా ఇక్కడ అటెన్షన్ ఇవ్వండి ఎలా మారుస్తున్నామో. ఫస్ట్ సెంటెన్స్, ఇఫ్ యూ గో టు హైదరాబాద్ యూ విల్ సీ గోల్కొండ ఫోర్ట్. ఇది ఇఫ్ సెంటెన్స్ అమ్మా. ఇది ప్రాబబుల్ కండిషన్ రాసామమ్మా. ఇది ఏ కండిషన్? ఇది ప్రాబబుల్ కండిషన్, ఫస్ట్ కండిషన్ అనమాట. ఏమంటున్నావు ఇక్కడ, ఇఫ్ యూ గో టు హైదరాబాద్, ఒకవేళ మీరు లేదా నువ్వు హైదరాబాద్కి కనుక వెళ్తే యూ విల్ సీ గోల్కొండ ఫోర్ట్, మీరు గోల్కొండ ఫోర్ట్ను చూడగలరు, చూస్తారు. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అమ్మా. పోతే, ఒకవేళ పోకపోతే చూడరు, దట్ ఈస్ కండిషన్. ఇది ఇఫ్ సెంటెన్స్ అమ్మా. మరి ఇఫ్ని ఇక్కడ ఏం చేసాం, ఇఫ్ నాట్గా మార్చామమ్మా. ఇఫ్ అంటే ఒకవేళ పోతే, ఇక ఇఫ్ నాట్, ఇఫ్ని ఏం చేసాం ఇక్కడ, ఇఫ్ నాట్ ఈ సెంటెన్స్ చేసి చూడండి. ఇఫ్ యూ డోంట్ గో టు హైదరాబాద్, ఇఫ్ని, ఇఫ్ అంటే ఒకవేళ పోతే, ఇక్కడ ఇఫ్ నాట్ అంటే పోకపోతే. ఇఫ్ యూ డోంట్ గో టు హైదరాబాద్ యూ విల్ నాట్ సీ గోల్కొండ ఫోర్ట్. ఇది నెగటివ్లో ఉందమ్మా. నెక్స్ట్ సెంటెన్స్ కూడా నెగటివ్ వచ్చింది, యూ విల్ నాట్ సీ గోల్కొండ ఫోర్ట్. ఇఫ్ యూ గో యూ విల్ సీ, ఇఫ్ యూ డోంట్ గో యూ విల్ నాట్ సీ. ఈ విధంగా ఇఫ్ నాట్ అనమాట. అయితే ఆ ఇఫ్ నాట్ని అన్లెస్గా మారిస్తే ఇక్కడ ఇచ్చామా, అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్, అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అనమాట. అయితే ఇక్కడ ఈ ఇఫ్ నాట్ని అన్లెస్గా మార్చాము, రాసుకోండమ్మా, వినండి జాగ్రత్తగా. అన్లెస్ యూ గో టు హైదరాబాద్ యూ విల్ నాట్ సీ గోల్కొండ ఫోర్ట్. ఇక్కడ అన్లెస్ రాగానే ఈ సెంటెన్స్లో అమ్మ ఇఫ్, డోంట్ ఇవి రెండు పోయాయి. అన్లెస్ యూ గో టు హైదరాబాద్, ఇక్కడ ఇఫ్, ఈ డోంట్, ఈ రెండు పోయాయమ్మా. ఏమొచ్చు ఇక్కడ, అన్లెస్ యూ గో టు హైదరాబాద్, ఒకవేళ మీరు హైదరాబాద్కి కనుక వెళ్ళకపోతే మీరు గోల్కొండ ఫోర్ట్ను చూడలేరు. ఇదన్నమాట. అంటే ఇఫ్ నాట్, అన్లెస్. ఇది ఎగ్జామ్స్లో 1 మార్క్ వరకు అడుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫైండ్ ద ఎర్రర్ అని కూడా అడుగుతారమ్మా. సో రాసుకోండి. ఇక సెకండ్ సెంటెన్స్ చూద్దామమ్మా. అన్లెస్ మదర్ కుక్స్ వీ విల్ నాట్ ఈట్. ఇదమ్మా ఇఫ్ నాట్ బదులు ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, అన్లెస్. ఒకవేళ అమ్మ కనుక వంట చేయకపోతే మనము తినలేము, ఇదన్నమాట.
అన్లెస్ మదర్ కుక్స్ వీ విల్ నాట్ ఈట్. ఇక ఈ అన్లెస్ని ఇఫ్ నాట్గా మారిస్తే ఎలా అవుతుంది? ఇఫ్ మదర్ డస్ నాట్ కుక్. చూడండి అమ్మా, ఈ అన్లెస్ వచ్చిందంటే దీంట్లో నాట్ అక్కర్లేదు. ఎప్పుడైతే ఈ సెంటెన్స్ నాట్ వచ్చిందో అప్పుడు ఇక్కడ డస్ తీసుకున్నాం అమ్మా. ఇఫ్ మదర్ డస్ నాట్ కుక్ వీ విల్ నాట్ ఈట్. ఇది ఇఫ్ అమ్మా. మనకి దీన్ని ఇఫ్ సెంటెన్స్ చేస్తే ఇఫ్ మదర్ కుక్స్ వీ విల్ ఈట్ అమ్మా. ఇఫ్ మదర్ కుక్స్ వీ విల్ ఈట్. ఇఫ్ మదర్ డజంట్ కుక్ వీ విల్ నాట్ ఈట్. అన్లెస్ మదర్ కుక్స్ వీ విల్ నాట్ ఈట్. ఇక్కడ అన్లెస్కి బదులు ఇఫ్ పెట్టామనుకోండి, ఇఫ్ మదర్ కుక్స్, ఇలా వస్తుందమ్మా సెంటెన్స్ అని. రైట్, నెక్స్ట్ మూడో సెంటెన్స్ ఈ ప్రాక్టీస్ కోసం ఇస్తున్నానమ్మా, రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. ఇదమ్మా, ఈ విధంగా అన్లెస్ ఇఫ్ యూస్ చేస్తారు. ఎగ్జామ్స్లో 1 మార్క్కి అడుగుతారు. ఇక్కడ మనం ఆగుదామమ్మా. దీంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.